మీటింగ్ ఈరోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సినవన్నీ అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు. ఇలా ఉంటే మీ ఇండస్ట్రీ ఇంకా ఇంత గ్రోత్లో ఉంటుందని. సో ఎవ్రీవన్, అందరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పేరు పేరున సీఎం గారికి ధన్యవాదాలు చెప్పారు కలిసి. అంటే అంత అద్భుతంగా సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళటానికి ఏమి చేయాలి అనేది మా డ్రైవ్. సో హోల్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకో మీటింగ్ వేసుకొని మళ్ళీ సీఎం గారికి ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది ప్రపోజల్ ఇవ్వబోతుంది. ఇట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. అదే ఎజెండా. సినిమాలు సెకండరీ. సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చేయాలి, హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చేయాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ టైం చెప్తాయి. इमीडिएटली 15 डेज में सीएम साहब एफडीसी एज ए चेयरमैन, अभी मैं इंडस्ट्री को और गवर्नमेंट को बीच में कैसा क्या क्या लेके अभी गवर्नमेंट को सबमिट करना इमीडिएटली मैं स्टार्ट करता हूँ. वो मेरा जॉब है. या नेक्स्ट स्टेप कमिटी వాళ్ళు మినిస్టర్స్ ని కూడా కమిటీలో మెంబర్స్ గా ఇస్తామన్నారు. సో అది తీసుకొని ఈ ఇండస్ట్రీ నుంచి కూడా కొంత మందిని తీసుకొని ఎఫ్డిసి మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు, దానికి రీచ్ అవ్వాలి. సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్ కాదు, పెద్దదానికి मैं काम करता हूं. मैं ये जो इधर गवर्नमेंट ऑफिशियल से जो काम होना हो गए, मैं एफडीसी की बुला के आप लोगों का Q&A होना बोलता तो मैं एफडीसी में लगा के बुलाता हूँ. ओके, थैंक यू वेरी मच. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ చేస్తున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. రేవంత్ రెడ్డి సంబంధించిన వెహికల్ లోపలికి వస్తుంది, మనం చూడొచ్చు. గ్రామర్ వెహికల్ వస్తుంది, అలాగే రేవంత్ రెడ్డి కూడా వెనుక ఏదో ఒక వెహికల్లో ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అటెండ్ అవుతున్న కీలక మీటింగ్, ఎందుకంటే తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలతో నిర్వహిస్తున్న మీటింగ్ అది. రేవంత్ రెడ్డి మనకు విజువల్స్ లో కనిపిస్తున్నాడు, చెయ్యి కూడా ఊతాడు. వెనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ తన వెనుకనే కూర్చున్నారు. అలాగే మిగతా సంబంధించిన పోలీసు బృందమంతా కూడా లోపలికి వెళ్తున్న మన దృశ్యాలు చూడవచ్చు. ఎందుకంటే సినిమా హాలీవుడ్ ఇండస్ట్రీ తెలంగాణ రాష్ట్రంలో అంటే కలిసి పనిచేయాలని, తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ కూడా కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో సినిమా పెద్దలు ఈ మీటింగ్కి రేవంత్ రెడ్డిని ఒప్పించారు. రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి సినిమా పెద్దలతో మీటింగ్ కోసం ప్రస్తుతం అటెండ్ అవుతున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మరికొద్ది నిమిషాల్లో రేవంత్ రెడ్డి మీటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇందులో డైరెక్టర్స్ కానీ, నిర్మాతలు కానీ, సినిమాకి సంబంధించిన హీరోలు కానీ వీళ్ళంతా అటెండ్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే 36 మందికి సంబంధించిన ఒక లిస్ట్ అయితే మనకు వచ్చింది. ఆ 36 మందిలో కొంతమంది మిస్ అయినా, ఇందులో ముఖ్యంగా అక్కినే నాగార్జున కన్వెన్షన్ పూర్తి తర్వాత ముఖ్యమంత్రి పెట్టుకోండి, నో ప్రాబ్లం. కాకపోతే దానికి ఇప్పుడు దానికి కూడా హీరోలు రావాలి. ప్రేక్షకులు అనేవాళ్ళు, ప్రేక్షకులు హీరోలను చూసే ఇమేజ్ ను బట్టే వస్తాం కదా సార్. కానీ ప్రేక్షకులు తప్పు, సారీ హీరోలది మాత్రం తప్పు కాదు. హీరోలకు పర్మిషన్ తీసుకొని రండి, పోలీస్ పర్మిషన్ తీసుకొని రండి. మేము వాళ్ళని చూసి ఆనందపడతాం. సగటు ప్రేక్షకునిగా ఎన్ని పైసలు, ఎన్ని వేలు పెట్టి కానీ టికెట్ చూడడానికి వస్తాం కదా సార్. మేము వచ్చేది ఎందుకు, హీరో ఇమేజ్, స్టార్ హీరోలు కాబట్టి వాళ్ళ సినిమా చూడడానికి అందరి సినిమాలు చూస్తాం సార్. మేము సార్ మాకు కూడా పర్మిషన్ ఇవ్వండి సార్. అయితే ప్రేక్షకులుగా
మాకు కూడా దీంట్లో participate చేసే మాకు కూడా హక్కు ఉంటుంది కదా సార్, మేము కూడా పాల్గొనాలి. టికెట్ రేట్ 60% మాత్రం ప్రభుత్వం నియంత్రణ.